వాస్తవంగా అమ్ముదామన్నా మా దగ్గర ఏం లేవు, మా దగ్గర మా సొంతం ఏదైనా ఉంది అమ్మి పెట్టినా సరిపోదు. మనందరం జపాన్లో ఒక పద్ధతి ఉంది, నిరసన తెలపాలనుకుంటే ఒక 2 గంటలు ఎక్కువ పని చేస్తారంట అక్కడ ఉత్పత్తి. అంటే ప్రభుత్వానికి నిరసన తెలపాలనుకున్నప్పుడు జపాన్ లాంటి దేశంలో ఉద్యోగస్తులు ఒక 2 గంటలు అదనంగా పనిచేస్తారంట. అట్లాంటిది ఏదన్నా నూతన విధానాన్ని మా ప్రభుత్వ ఉద్యోగస్తులు తీసుకొని రోజుకొక 2-3 గంటలు అదనంగా పనిచేసి మా ప్రభుత్వానికి నిరసన తెలిపి ఆదాయాన్ని పెంచితే పెరిగిన ఆదాయాన్ని తిరిగి మీకు అందరికీ పంచుతాం. ఆదాయాన్ని పెంచడం, పేదలకు పంచడమే ఈ ప్రభుత్వ విధానం. కాబట్టి మా మల్లన్న గారికి కూడా వాళ్ళందరితో సత్సంబంధాలు ఉన్నాయి. వారే మాట్లాడి ఆర్థిక మంత్రి గారికి కల్పించి ఈ డిఏలు ఈ పంచాయతీలు జర లేకుండా చూసి కొంతకాలం, ఎందుకంటే వచ్చిన ఎంబడే వంచుతాం. ఒకవేళ వస్తుందా లేదా అనే దానికి ప్రతిరోజు రిజర్వ్ బ్యాంకు అది లెక్క చూసేది కూడా మనోళ్ళకి ప్రతిరోజు పొద్దున్నే మీటర్ చూపి ఉప ముఖ్యమంత్రి గారు, ఎందుకని అంటే ఒకవేళ మనం చెప్తుంది నిజమా అబద్ధమా అని అనుమానం కూడా లేకుండా అన్ని వివరాలు వాళ్ళకి చూపించండి. ఎందుకంటే వీళ్ళందరూ సహకరిస్తేనే ప్రభుత్వం ముందుకెళ్తుంది అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము పదే కలుస్తున్నది అందుకే. ఉన్న అప్పులను డెట్ రీస్ట్రక్చర్ చేసుకోవాలి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గించుకోవాలని, కొన్ని అదనంగా కేంద్రం నుంచి నిధులు రాబట్టుకోవాలని, కొన్ని కొత్త ప్రాజెక్టులకు కొత్త నిధులు మంజూరు చేయించుకోవాలని. పట్టి విక్రమార్క గారికో నాకో శ్రీధర్ బాబు గారికో ఢిల్లీ వెళ్తే కాలుష్యానికి గొంతు నొప్పి, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు వస్తున్నాయి అధ్యక్ష ఒక్కరోజు అక్కడ ఉంటే. వీటన్నిటిని కూడా భరించుకుంటూ ఎందుకు పదే ఢిల్లీ ప్రయాణం చేస్తున్నాం అంటే కేంద్ర ప్రభుత్వం కూడా సహకారం అందించాల్సిన అవసరం ఉంది, వాళ్ళతో సహకారం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. మేము గత పాలకులిగిన हमें कुछ नहीं चाहिए आपका प्यार बस है यानी आप प्यारों का दीवाना नहीं है अध्यक्ष, हम पैसों का दीवाना है क्योंकि हम बहुत कुछ देने का है गरीब लोगों को, दलित आदिवासी महिला सब लोगों के लिए हम कुछ करना है, तो हमें प्यार के साथ साथ पैसे भी चाहिए. इसीलिए हम बार मोदी जी करने जा रहे हैं और बाकी के निर्मला सीतारामन जी सबको हम लोग मिल रहा है कि तेलंगाना तरक्की करना हमारा जिम्मेदारी है. इसीलिए हमारी जिम्मेदारी निभाने के लिए हम लोग कोशिश कर रहा है. దానికి పూర్తి స్థాయిలో సహకారం ఉండాలి. గవర్నర్ గారు వ్యవస్థలతోని మేము ఒక సత్సంబంధాలను పెట్టుకున్నాం. అటు న్యాయ వ్యవస్థ పట్ల, గవర్నర్ వ్యవస్థ పట్ల, కేంద్ర ప్రభుత్వం పట్ల, ఎన్నికల అధికారుల పట్ల, ఒక రాష్ట్ర ప్రభుత్వానికి సంస్థలతోని ఒక సత్సంబంధాలను ఏర్పరచుకొని ఒక మంచి పరిపాలన, గుడ్ గవర్నెన్స్ ఇవ్వాలనుకుంటున్నాం. ఈరోజు గవర్నర్ గారి ప్రసంగంలో చాలా విషయాలు మంత్రివర్గ ఆమోదం మేరకు ప్రస్తావించారు. ఈ సభలో కూడా అర్థవంతమైన చర్చ జరిగింది. మనం ఈ సభను అక్కడికి తీసుకెళ్ళాలి, అక్కడ ప్రారంభించుకోవాలని పోయినసారి కూడా ఇక్కడ మాట ఇచ్చినాం. కొంత పనులు వెనక ముందు జరుగుతూ ఉన్నట్టు వాటిని పూర్తి చేసుకుంటే పక్కనే ఉంటుంది. వీలైనంత మేరకు ఈ సభలోకి నేను వచ్చి కూర్చుంటా. విద్యా విషయంలో కూడా చాలా ప్రతిపాదనలు వచ్చినాయి. ఇంతకుముందు తమ చేంబర్లో మాట్లాడినప్పుడు ఓ రోజు ప్రత్యేకమైన చర్చ పెట్టుకుందాం. ప్రొఫెసర్ కోదాన్ రామ్ గారు, లేకపోతే ఏవిఎన్ రెడ్డి గారు, ఇతర మా విద్యా కమిషన్ కూడా కొన్ని ఇచ్చింది. రిఫార్మ్స్ ఏం తీసుకొద్దాం, ప్రక్షాళన ఏం చేసుకుందాం. 29,550 స్కూల్స్ ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి, కానీ 24 లక్షల మంది మాత్రమే స్టూడెంట్స్ ఉన్నారు. అది 18,70,000 పడిపోయింది. ప్రైవేట్లో 11,000 పైచిలకు స్కూళ్ళు ఉంటే 36 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. ప్రైవేట్లో 11,000 పైచిలకు స్కూల్లో 36 లక్షల విద్యార్థులకు చదువు చెప్తున్నప్పుడు అత్యంత అనుభవం కలిగిన ఉపాధ్యాయులు ఉన్న 29,550 ప్రభుత్వ పాఠశాలల్లో ఎందుకు 18 లక్షల పైచిలకే విద్యార్థులు ఉన్నారు? మన అందరం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రజాప్రతినిధుల నుంచి ప్రభుత్వ ఉద్యోగస్తుల వరకు, ముఖ్యంగా టీచింగ్ స్టాఫ్, ఒక విద్యార్థి మీద ఎంత ఖర్చు పెడుతున్నా ఒక అంచనా వేయండి. ఏవిఎన్ రెడ్డి గారికి అనుభవం ఉంది, నేను వారికి సూచన చేస్తున్నా. ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ ఇన్ రెసిడెన్షియల్ స్కూల్స్ అండ్ డే స్కూల్, ఒక్కొక్క స్టూడెంట్ మీద ప్రభుత్వము పెడుతున్న ఖర్చు ఎంతనో విశ్లేషించండి. ఈరోజు ప్రైవేట్ స్కూల్లో ఒక విద్యార్థికి 2,000, 3,000 వాళ్ళ పేరెంట్స్ ఫీజు కడుతుంది పర్ మంత్. అంటే నెలకు వచ్చేవరకల్లా 25,000, 30,000 కట్టొచ్చు నాకు తెలిసి. పెద్ద కార్పొరేట్ స్కూల్స్ కొన్ని మినహాయింపు దీనికి. కానీ అలా రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకుంటున్న పిల్లల మీద రాష్ట్ర ప్రభుత్వం 40,000 ఖర్చు పెడుతుంది దాదాపుగా. డే స్కూళ్ళల్లో చదువుతున్న విద్యార్థులకి 80,000 నుంచి 90,000 ఖర్చు పెడుతున్నాం పర్ ఇయర్. ఇవన్నీ మ్యాక్సిమం జీతభత్యాలు ఇతర సిబ్బందికే పోతున్నాయి. పిల్లలు ఉన్న దగ్గర టీచర్లు లేరు, టీచర్లు ఉన్న దగ్గర పిల్లలు లేరు. ఇది డిమాండ్ సప్లైలో కొంత తేడా ఉంది. ఈ విషయాలన్నిటిని కూడా చదువుకున్న వాళ్ళందరూ ఆలోచన చేయండి, ఈ ప్రభుత్వానికి సూచన చేయండి. వీటన్నిటిని సరిదిద్దాలనే చిత్తశుద్ధితోని మేము ప్రయత్నం చేస్తున్నాం. వీటన్నిటిని కూడా సరిదిద్దుదాం.
మనం ఒక పాలసీ డాక్యుమెంట్ తెచ్చుకుందాం. పాలసీ లేకుండా మనం పని చేయలేం. నచ్చితే నజరానా, నచ్చకపోతే జుర్మానా విధానం ఈ ప్రభుత్వంలో ఉండదు అధ్యక్ష. అట్లాంటి విధానాలకు పులి స్టాప్ పెడదాం, పాలసీ అడాప్ట్ చేసుకుందాం, పాలసీ మీద చర్చ చేద్దాం. మనం ఆ పాలసీ ఫైనల్ చేసుకొని ఆ విధంగా ముందుకు వెళ్దాం. ఇంత సుదీర్ఘంగా గవర్నర్ గారి ప్రసంగం మీద చర్చ జరిగింది. దీన్ని మీ అందరి సభ్యుల ఆమోదంతో భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించుకుందామని తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా అధ్యక్ష.